స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్తో సాధించేదేంటి? 400 కోట్లని పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? సామాజిక సాధికారత అంబేద్కర్ విగ్రహంతో వచ్చేస్తుందా? ఇవన్నీ బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ప్రతిపక్షాలు చేస్తున్నాయి, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు జూపుడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్కారం. నేను బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? సో విజయవాడలో 125 అడుగుల ఎత్తులో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. సామాజిక సాధికారత వస్తుంది, సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది పెట్టారు మీరు. కారణం ఏంటి? ఎందుకని పెట్టాల్సి వచ్చింది? అంటే ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం. ఆయన్ని గౌరవించుకునే సమయం 2016లో ఆయన 125వ జయంతి. అంటే 1891లో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన కాంట్రిబ్యూషన్ మీకు తెలియదు కాదు. భారత స్వతంత్ర ఉద్యమంలో కానీ వేకర్ సెక్షన్స్ని పైకి తీసుకురావడం కోసం, సమాజంలో సమానత్వం కోసం ప్రధానంగా అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఈ దేశాన్ని ఈ విధంగా పరిపాలించుకుంటేనే ఇది అద్భుతంగా ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా తేడా వచ్చి మీరు పరిపాలనలో సరిగా లేకపోతే ఈ దేశం విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఆయన ఇచ్చినటువంటి ఒక డాక్ట్రిన్ ఆఫ్ లా, రాజ్యాంగం అంటాం మనం, దాన్ని ఆ మహానుభావుడిని గౌరవించడం ప్రభుత్వాలు కూడా స్టార్ట్ చేశాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వాడలకు పల్లెలకు పరిమితం చేసి వాళ్ళ అభిమానం కోసం కాలువగొట్టున, లేకపోతే మాలపల్లిలో, మాదిగపల్లిలో, రెల్లి అక్కడక్కడ పెట్టుకునే విగ్రహాలు, లేకపోతే ఇంకో కొన్ని చోట్ల కొంచెం ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళు పెట్టినటువంటి విగ్రహాలు. వాళ్ళు అంబేద్కర్ని నిజంగా బతికించుకొని చనిపోయిన తర్వాత కూడా 56లో చనిపోతే 2023-24లో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వాలు 2016కి ఆయన్ని 125వ జయంతి ఉత్సవాలని ఈ దేశంలో అందరూ జరపండి ప్రభుత్వం తరపునని ఒక నినాదం తీసుకొచ్చాయి. అంటే వాళ్ళకి, అంటే పాలకులకి అంబేద్కర్ గారు ఆ రోజు అవసరమయ్యాడు. అప్పుడు దాకా జస్ట్ లైక్ దట్ వాడుకొని వదిలేయటం, ఆ వర్గాలకి రావాల్సినటువంటి అన్ని హక్కుల్ని కాలరాసేసి తొక్కి ఎక్కడో పాతాల్లో కానీ తొక్కినట్టుగా తొక్కేసి ఎన్నికల సమయంలో అంబేద్కర్ని ఎలాగో వాడుకుంటారు. కానీ కాస్త గౌరవించటం 2016లో 125వ జయంతి సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించండి అనే దశలోకి ప్రభుత్వాలు వచ్చాయి. ఏ మాటకు ఆ మాట వాజ్పేయి మోడీ గారు దేశంలో పార్లమెంట్లోనే మాట్లాడటం, ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఓటింగ్ జరిగినప్పుడు ప్రపంచం మొత్తంలో ఎవరు అని అంటే భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పటం, అలాంటి వ్యక్తిని మనం గౌరవించాలనుకున్నప్పుడు దీన్ని ఈ రాష్ట్రంలో, అంటే విడగొట్టినటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రూపుదిద్దుకొని ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్వరాజ్య మైదానం విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని, అంటే ఆ రోజు తీసుకున్న డెసిషన్ కాబట్టి 125 2016 సంవత్సరానికి, మనం 2024కి పోలిస్తే 133 సంవత్సరాలు అవుతుంది. అంటే 133వ సంవత్సరంలో 125వ జయంతి ఉత్సవ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వరాజ్య మైదానం, దాదాపు 20 ఎకరాలు ఉండేవారు మైదానం, అది పెద్ద ప్లేస్ విజయవాడలో. అదొక్కటే సెంటర్ అనుకుంటా, ఇంకో సెంటర్ కూడా పెద్దగా లేదు. దాన్ని ప్రభుత్వ పరం చేసి ఇది అంబేద్కర్కి అంకితం చేస్తున్నాం అని చెప్పి 87 అడుగుల పెడస్టల్ని తయారు చేసి 87 అడుగుల మీద 125 అడుగుల విగ్రహం, అంటే దాదాపు 208, అంతేనా? 125 ఒక 81. సో ఇంత పెద్ద విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించటం, నిజంగా ఆ రోజు నేను ఆయన దగ్గర పక్కన ఉన్నాను. అంటే మీరు అన్నారు 400 కోట్లు ప్రజాధనం వృధా అయిపోయింది అని అన్నారు మీరు. అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి కాబట్టి మీరు అని ఉంటారు. అంటే ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు ఎవరు అనలేదు ఈ మాట.
ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టినప్పుడు ఇలాంటి పుకార్లు ఎక్కడ రాలేదే. అంటే అంబేద్కర్ అంటే వాళ్ళ మనసుల్లో అంత చులకన భావం అటు తెలుగుదేశానికి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ ఎందుకు అలా నాటుకుపోయిందో నాకైతే అర్థం కాలేదు. అసలు అంబేద్కర్ లేకపోతే ఈరోజు నేను చెప్తున్నా, జూపూడి ప్రభాకర్ రావు ఇన్ షర్ట్ వేసుకొని ఈ ప్యాంటు షర్ట్ వేసుకొని మీ దగ్గర కూర్చొని మాట్లాడే ఒక వ్యక్తిగా ఉండే అవకాశం లేదు. దిస్ ఇస్ సప్రెస్డ్ సొసైటీ. తొక్కి అవతల పడేస్తారు. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలితాలని అనుభవిస్తూ ప్రతివాడు ఆయన్ని ఎన్నికలకు వాడుకుంటూ ఆయన సంతతిగా సంబంధించినటువంటి నిమ్న వర్గాల్ని ఓటు బ్యాంక్ అని పిలుచుకుంటూ, మనకు బ్యాంకులు వేరుంటాయి వాళ్ళు డబ్బులు దాచుకోవటం కోసం. మాలపల్లిలు, మాదిపల్లిలు, దళిత వాడలు అన్నీ కూడా ఓట్ బ్యాంక్ ఏరియాస్ అట. నిజమైన బ్యాంకుల దగ్గరికి వెళ్ళిన పోనివ్వరు, అకౌంట్ కూడా ఓపెన్ చేయనివ్వరు. బట్ ఈ మాత్రం ఓట్లకు మాత్రం బ్యాంకులు అవుతాయి. అలాంటి వ్యక్తిని, అసలు అందరూ కూడా పూజించాల్సిన వ్యక్తిని విజయవాడలో పెడితే తట్టుకోలేక, ఒక వ్యక్తి అయితే ఒక రాజకీయ నాయకుడు పేరెందుకు కానీ అది వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. పైన అమ్మవారు కింద కమ్మవారు ఉండాల్సిన చోట తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ని పెట్టాడు, మేము తలెత్తుకోవాలా తల దించుకోవాలా అని మాట్లాడుతున్నారు. అంటే అంబేద్కర్ అంటే అంత చులకనగా మాట్లాడుతున్నారే. అంబేద్కర్ లేకపోతే నీకు ఈ దేశాన్ని పరిపాలించుకునే శక్తి ఎవడిచ్చాడు? అసలు ఎవడు రాయగలిగాడు ఒక రాజ్యాంగాన్ని? మీరేమన్నా కాంట్రిబ్యూట్ చేయగలిగారా? ఇప్పుడు మాట్లాడేవాళ్ళు, అతను మాట్లాడుతున్నాడు, విద్యను మేమే ఇచ్చాం, వ్యాపారాలను మేమే నడిపాం, లేకపోతే కల్చరల్గా ఉండటానికి సినిమాని మేమే తీసాం, అన్ని సొసైటీకి మేమే నేర్పించామంటే ఇంకో కొంతకాలం పోతే ఏం మాట్లాడతారంటే మేమే దేవుళ్ళం అని మాట్లాడతారు వీళ్ళందరూ కూడా. సో కాబట్టి ఇక్కడ జరిగింది 400 కోట్లు ప్రభుత్వానికి పీనట్. అసలు గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ ఫోర్స్. గవర్నమెంట్ అనుకుంటే 400 కోట్లు ఏంటి అసలు? అసలు అంబేద్కర్కి ప్రతి టౌన్లో అంబేద్కర్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అంబేద్కర్ని గురించి మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది 400 కోట్లు ఖర్చు పెట్టారంటే కాదా? ఒకసారి వెళ్ళి చూడండి. మీ ఒళ్ళు పులకరించకపోతే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిజంగా మీరు ఇలా చూసినప్పుడు, అవసరమైతే సాయంత్రం 8 గంటలకి ఆ లైట్ల వెలుగులో మీరు చూసినప్పుడు ఇంత ఒక దేవుడు ఆకారంలో ఉండే అంబేద్కర్ని సింపుల్గా కనబడే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అతనికి ఎవ్వడికి ఏం తెలియదు అన్నట్టుగా ఆవిష్కరించి, చూసుకోండి అంబేద్కర్ నా మధ్యలో ఉన్న అంబేద్కర్ని ఆవిష్కరించానని చెప్తూ ఉంటే, జగన్ను చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, జగన్ పరిపాలన చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, జగను అంబేద్కర్ వాదైపోతూ ఉన్నాడు, జగను పేద ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, జగన్ అంబేద్కర్ని ఆయన ఆలోచనని ముందుకు తీసుకెళ్తా ఉన్న వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి జగన్ మీద ఉన్నటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా దళితుల మీద, నిమ్న వర్గాల మీద కుమ్మరించే వీళ్ళందరినీ కూడా కోట్లు ప్రభుత్వాన్ని వాడుకొని దాచుకొని వ్యాపారస్తులుగా ఉండిపోయారే మీరు. ఆఫ్టర్ ఆల్ 400 crores దాన్ని తట్టుకోలేకపోతున్నారే. మీ మనసులో అంత విషయం ఉందని మాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. మిమ్మల్ని మేము ఇంతకాలం నాయకులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం మా తప్పు అయిపోతూ ఉంది. హూ ఆర్ ఆల్? మీరందరూ ఎవరు అసలు? అంబేద్కర్ని అర్థం చేసుకోలేకుండా పరిపాలించే హక్కు ఉందనుకుంటున్నారా మీకు? కాబట్టి ఐఎమ్ వెరీ సారీ. ఈ పదాలు వాళ్ళు వాడితే వాడారు. 400 కోట్లు ఖర్చు పెట్టారు, విగ్రహం పెడితే ఏమొస్తుంది? ఈ దేశంలో ఉన్న విగ్రహాలన్నీ, ఈ దేశంలో ఉన్నటువంటి మనకు వచ్చే జ్ఞాపకాలన్నీ దేని ద్వారా వస్తాయి? మాన్యుమెంట్సే కదా ఇవన్నీ. అంబేద్కర్ విగ్రహం వచ్చేసరికి అయ్యో కడుపంతా వాళ్ళు తరిగిపోతూ ఉంది పాపం. లోపల ఎక్కడో అగ్నిపర్వతాలు పేలి లోపల బయటకు వచ్చేసి వాళ్ళు కాల్చుకొని చనిపోయే వాతావరణం కూడా వస్తుందేమో. తగ్గించుకోమని చెప్తున్నా. కడుపు ఉబ్బరాలు ఉంటే తగ్గించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాడు, ఇంకా అద్భుతంగా చేయాలనుకున్నాడు. కానీ ఈరోజు అది ఒక ఐకాన్ అయిపోయింది. ప్రపంచంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి విగ్రహం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో. మీరు ఇందాక ఒక అన్నారు సోషల్ జస్టిస్ ఆఫ్ సామాజిక సాధికారత అక్కడ కనపడుతూ ఉంది. అది ఒక మ్యూజియం లాగా తయారైంది. అదే కాదు, 87 అడుగుల కింద ఉన్నటువంటి ఒక మ్యూజియంని చూపించాడు. అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యం నుంచి ఆయన న్యూయార్క్లో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో, ఆ తర్వాత ఇంగ్లాండు, ఆ తర్వాత జర్మనీ, తర్వాత రాజ్యాంగం రాయటం, రాజ్యాంగాన్ని సమర్పించటం, ఇవన్నీ కూడా చిత్రరూపంలో చూసినప్పుడు ఒళ్ళు పులకరించిపోతుంది.